ఎక్కేవా? డాడీ అక్కడ ఉన్నారా? చాలా రోజులైందండి పైకి ఎక్కలేకపోతున్నాను. ఎక్కలేకపోతున్నా, చాలా వచ్చేస్తుందండి. అందుకే అస్సలు ఈ మధ్యకాలంలో ఎక్కట్లేదండి. హారాలండి. చిన్న తల్లిగడు ఎంత మంచి తల్లిగడు అనుకున్నారు. స్కూల్ బస్సు మన మందార చెట్టు ఎక్కువ పోయట్లేదులేండి. అక్కడ చెత్త అంతా తీసేసి చూడవాలండి ఈరోజు. మొన్న బల్ల కింద చూసారు కదా, అబ్బా పామాయిల్ చెట్టు చూడండి ఎంత బాగుందో. గెల్ల చూడండి, లేతవి తయారైనవి, ఇంకా పండుగ రాలేదు. పెద్ద 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 గెలలు. మీ ఫ్రెండ్ రాలేదమ్మా? వీడికి అర్థమైపోతుందండి, మీ ఫ్రెండ్ రాలేదంటే అర్థమైపోతుంది వీడికి. లేత గెల్లో, ముదిరి గెల్లో. ఇడిదే తాట ఇడిదండి. మా అమ్మ మాది కాదులేండి. మళ్ళీ వాళ్ళు చూశారంటే తిడతారు. ఎందుకంటే మా తాతలు కొంచెం దూడమేనండి. మా అమ్మని అసలు చూడండి. ఇడిసి ఏంటో ఇదైపోతున్నాడు. బంగారు కొండండి. మందే పామల తాత చూడండి. చిన్న చిన్ని గెల్ల ముద్దు చేస్తున్నాయి. ఇదంతా కోకో తోట అండి. చాలే 10 వెళ్ళిపోదాం. ఇంకా చాలా వచ్చేస్తుంటారు. నేను ఈరోజండి యూట్యూబ్ ఓపెన్ చేయగానే చూడండి, అదేంటి బేరన్ తోట. మాకు అస్సలు బేరన్ తోటలు ఉండవు కదండి. క్రితం సంవత్సరం ఈ సంవత్సరం వీళ్ళు ఎవరో వేస్తున్నారు. అస్సలు ఉండవండి మా ఊర్లో బేరన్ తోటలో. చిలక తల్లి పొద్దున్న వచ్చిండి 2 దొండకాయలు కోసేసుకునండి. దందపళ్ళు 2 కోసేసుకుని తాగేసి తినేసి వెళ్ళింది. అవే మరి ఎక్స్ట్రాలు అంటే అదిగో చిచ్చి. ఏంటది పామాయిల్కాయ కాదు, చిచ్చి ఎడ్డు తల్లి. కోకో గింజలే. ఎన్పి తల్లి పిచ్చి పనులు చేయకమ్మాలే. ఏంటది బురద నాకుతున్నావా? ప్లీజ్ అండి, ఎవరన్నా బళ్ళు కానీ కార్లు కానీ అవన్నీ వెళ్ళేటప్పుడు పాపం దారిలో ఏమన్నా కనిపిస్తే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అదే ఇన్ఫీ ఫ్రెండ్స్ కుక్కమ్మల. ఎందుకంటే ఈరోజు ఒక వీడియో చూశానండి. ఎవరో తొక్కిచ్చేసి వెళ్ళిపోతే పాపం పిల్ల చనిపోయిందండి. పాపం తల్లి అసలు ఏ బండి తొక్కిచ్చేసింది అనేసి ఆ బండి స్మెల్ చూస్తూ ఉందండి. తర్వాత వెళ్ళి అది ఒక ఆయన వీడియో పెట్టారు. అది నాకు చూపించి చెప్పడం నాకు రాదులేండి. అసలు ఆ తల్లి బళ్ళు స్మెల్ చూసండి. మళ్ళీ పిల్ల దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పడం సాయంత్రం వరకు ఆ పిల్ల దగ్గరే ఉందంటండి, చనిపోయిన పిల్ల దగ్గర. పాపం అండి. అమ్మే కదండి పాపం. నాకు ఆ వీడియో చూసాక చాలా బాధ వేసేస్తుందండి. ప్లీజ్ అండి బాబు, ఒక్క నిమిషం ఆగి వెళ్తే మీ సొమ్మేం పోతుందండి. చూసుకుని వెళ్ళండి ప్లీజ్. ఎవరైనా పాపం ఆ తల్లి ఆవేదన ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోండి పాపం. అసలు చాలా బాధ వేసేస్తుందండి నాకైతే. అమ్మో, అలాంటివి చూస్తే అసలు ప్రాణం బాగోదండి నాకు. ఎందుకంటే ఇక మనసులో నుంచి తీయలేనండి. పాపం ఇలా జరిగింది కదా అనేసి తెగ బాధ వేసేస్తుంది అనమాట. అవి నోరు లేనివ్వండి పాపం. ఏం తెలుసు, ప్రేమ పంచడమే కానీ వాటికి ఏమి స్వార్థం తెలీదు. అలాంటిది అలా తొక్కిచ్చేసి ఎలా వెళ్ళిపోతారో తెలియదండి. ఎప్పుడో ఒక రోజండి, ఒక నెల క్రితం ఏమో మా ఊర్లో కూడా ఒక తెల్ల కుక్కమ్మని అనమాట అండి. ఒక సచ్చినోడు తిట్టాను అనుకోకండి, దొంగ సచ్చినోడు గుద్దిచ్చేసాడండి. వెనకాల కాలుకి తగిలింది. అది అరిసి 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 అసలు దగ్గరికి వెళ్తుంటేనండి అదేంటి పాపము రానివ్వట్లేదండి. ఎంత బాధ వేసేస్తుందో బాబోయ్. తర్వాత వెళ్ళిపోయిందండి, పక్కకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక ఇంకా అటు వెళ్ళిపోతే ఇంకా నేను వెళ్ళలేను కదండి పాపం. ఇంకా ఆ రోజు రాత్రి అంతా ఏమైపోయిందో అనుకున్నానండి. పాపం తెల్లారి కుంటుకుంటా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చిందండి. అమ్మయ్య, కాలుకి ఏమీ అవ్వలేదులే, పర్లేదులే అనుకున్నానండి పాపం. పిచ్చి తల్లులు అండి పాపం.
ఒక్క నిమిషం ఆగి అవి దాటిపోయినాక రోడ్డు మీద అవి అదే బయటికి వెళ్ళిపోయినాక వెళ్ళండి ప్లీజ్. ఎవరైనా కానీ ఒక్క నిమిషం ఆగితే మేము మన సొమ్మేం పోతుందండి. మీరే కాదు మేమే కాదు అందరం ప్రతి ఒక్కరం పాపం పిచ్చి తల్లులండి పాపం. ఇలా అంటున్నాను ఏమనుకోకున్నా కొంచెం అలా చేయండి ప్లీజ్ అండి. ఉంటానండి మరి ఉండమంటారా అన్నీ. మా పెత్తనం లేని తిరగలేనండి బాబు. ఈడు వెనకాల ఆ డాబా ఎక్కొచ్చి ఈడు వెనకాల తిరుగుతున్నా. నాకు సాలు వచ్చి నేను చేస్తున్నా. కొంచెంసేపు తీసుకొచ్చేదానండి ఇది వరకు, కానీ ఇప్పుడు తీసుకురావట్లేదు. ఎందుకంటే బయట ఇటు ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చారనుకోండి ఈ పిట్టగోడ కూడా దూకడం చూసారు కదండి. ఆ వీడియో కూడా పెట్టాను. తెగ దూకేస్తుందండి బాబు. హీరోగాడండి బాబు. అలాంటప్పుడు మనం పట్టుకున్నామంటే నేను ఖతం అయిపోతున్నానండి. బయట వాళ్ళైతే కరిసే అలవాటు లేదులేండి పాపం. అస్సలు కరవడానికి అస్సలు కరవదు. నన్నేనండి బాబు 4-5 సార్లు నొక్కేస్తుంది. దగ్గర సంవత్సరం నుంచో ఏమో నేను ఏమీ తినడానికి కూడా లేదండి. సంక్రాంతి అప్పుడు కూడా ఇంత అరిసి ముక్క కూడా ముట్టుకోలేదండి భయంతో. నేను ఉత్తప్పుడు తినకపోయినా సంక్రాంతి రోజు మనం అరిసి పప్పు నెయ్యి వేసుకుని తిన్నాం కదా, అది సెంటిమెంట్ అండి. ఈ సంవత్సరం అది కూడా తినలేదండి. ఎందుకంటే ఖచ్చితంగా 13 రోజుల ముందు ఏమో గట్టిగా గురికేస్తుందండి ఇనిపి. పళ్ళు వెనకాల ముందు కూడా దిగిపోయినాయి అనమాట. అయితే అప్పటికి 15 రోజులే అయింది వ్యాక్సిన్ వేసుకుని. వెళ్ళలేదండి, ఇక వేయించుకోలేదు. టీటీ కూడా అప్పుడే చేయించుకున్న ఇంజక్షను. అసలు అందుకే వెళ్ళలేదనమాట. ప్లీజ్ అండి మోగజే వాళ్ళని పాపం మనం ఎవరైనా బాగా చూద్దామండి. చిన్ని తల్లులండి పాపం, ఏమీ తెలియదు బంగారు కొండలకండి బాబు. కొన్ని ఉంటాయిలేండి మీద పడి కరిసేవి, కానీ ఇన్ను తల్లి అయితే ఎంత మంచిదోనండి. కరవదు కానీ అరిసి జిబ్బై పెట్టేస్తుందండి బాబు. అలాంటప్పుడు అసలు వాడికి ఇష్టమైన ఏమన్నా తీసుకునేటప్పుడు అలాంటప్పుడు వెళ్ళామమ్మా. నన్ను కూడా చూడదండి. అమ్మ అని కూడా మొహమాటం లేదండి వీడికి. అమ్మ అని కూడా లేదండి. ఇక ఉంటానండి మరి.